హలో ఆల్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం పైన మాట్లాడదలుచుకున్నాను. రీసెంట్గా మీరు ఒక 2-3 డేస్ నుంచి న్యూస్ చూస్తే ఒక వార్త చక్కర్లు కొడుతుంది. తిరుమలలో తిరుమల మెట్ల దగ్గర ముంతాజ్ హోటల్కి పర్మిషన్ ఇవ్వబడింది అని ఒక వార్త హల్చల్ చేస్తుంది. అది ఎంతవరకు నిజం అనేది తెలియదు, ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఇంకా రాలేదు. బట్ సోషల్ మీడియాలో జనాల నోళ్ళల్లో అయితే నాంతూ ఉంది. ఒకవేళ గవర్నమెంట్ నిజంగా ఇచ్చిందా లేదా అనేది గవర్నమెంట్ తరపు నుంచి ఎవరు ఇంతవరకు కన్ఫర్మ్ చేయలేదు. కానీ వార్తలు అయితే వస్తున్నాయి. తిరుమల మెట్ల పాదాల దగ్గర ఒక 5 స్టార్ హోటల్కి పర్మిషన్ అయితే ఇవ్వడం జరిగింది అనే వార్త అయితే వస్తుంది. అది ఎంతవరకు నిజం అనేది చూడలేదు. కానీ ఒకవేళ నిజంగా అది ఇచ్చి ఉంటే గిన మన హిందూ సమాజం అంతా తీవ్రంగా ఖండించి దానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే తిరుమల అనేది మనందరికీ ఒక పవిత్రమైన ప్రదేశము, పూజనీయ స్థలము. అలాంటి చోట ఇలాంటి హోటల్స్కి పర్యాటక రంగం అభివృద్ధి పేరుతో ఇలాంటి పరిమితులు ఇస్తే అది ఎంతవరకు వెళ్తుంది అనేది మనం ఇంకా ఏమీ చెప్పలేము. ఎందుకంటే అదేమి పిలిగ్రిమేజ్ ప్లేస్ కానీ, అంతేగాని ఒకరు వచ్చి అక్కడ సేద తీరి రకరకాల ఆటపాటలతో కాలం గడిపే ప్లేస్ అయితే కాదు అది. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. కానీ గతంలో కూడా చూస్తే చంద్రబాబు హయాంలో ఇంతకు ముందు కూడా చూస్తే ఏదైనా ఒక విషయాన్ని వీళ్ళు నిర్ణయించాలి, లేకపోతే ఒక పర్మిషన్స్ కానీ అనుమతులు కానీ ఎవరైనా ఇవ్వాలన్నప్పుడు ఇండైరెక్ట్గా అన్అఫీషియల్గా లీకుల ద్వారా జనాలకి ఆ న్యూస్ చేరవేసి జనాల్లో ఫీడ్బ్యాక్ ఎలా వస్తుంది అని కన్ఫర్మ్ చేసుకొని దాన్ని బట్టి నిర్ణయం వెలువరించేవారు చంద్రబాబు. ఇప్పుడు కూడా అలాంటి స్ట్రాటజీని ఏమన్నా యూజ్ చేస్తున్నారా అనే అనుమానం అయితే నాకు కలుగుతుంది. ఎందుకంటే ఇంతవరకు ప్రభుత్వం తరపున కానీ క్యాబినెట్లో కానీ ఎవరు ప్రకటన అయితే చేయలేదు దానికి పర్మిషన్ ఇచ్చారా లేదా అనేది. గతంలో లాగానే ఈసారి కూడా ఒక ఫీలర్ను జనాల్లోకి వదిలి జనాల్లో దాని గురించి చర్చ ఎలా ఉంది, జనాల్లో దాన్ని ఎలా రియాక్ట్ అవుతున్నారో దాన్ని బట్టి ఫైనల్ డెసిషన్ తీసుకుందామనే ఆలోచనలు ఏమన్నా ఉన్నారేమో తెలియదు. గతంలో కూడా ఇలాంటి చాలా జరిగాయి. ఒకవేళ ఏదైనా ఇలా ఇండైరెక్ట్గా జనాల్లోకి వార్త చేరవేసి అది జనాలకి పాజిటివ్గా ఉందా నెగిటివ్గా ఉందా అని బేరీజ్ వేసుకుని తర్వాత నిర్ణయం తీసుకునేవాళ్ళు. ఇప్పుడు కూడా ఒకవేళ జనాల్లో పూర్తి వ్యతిరేకత వస్తే దాన్ని పక్కన పెట్టే అవకాశం ఉంది. సో అందుకోసము హిందూ సమాజము ఖచ్చితంగా దీని మీద నిరసన తెలపాలి, ప్రభుత్వానికి చేరేలా వాళ్ళ నిరసన ఖచ్చితంగా తెలియజేయాలి. ఎందుకంటే తిరుమల అనేది ఒక హోలీ ప్లేస్, దాన్ని మనం కాపాడుకోవాలి. ద శాంక్టిటీ ఆఫ్ తిరుమల షుడ్ బీ ప్రివైల్డ్. అది మనం ఎప్పుడైనా కూడా మనసులో పెట్టుకోవాలి. ఒకసారి మనం ఇలా వదిలేస్తే రాబో కాలంలో ఇంకేమైనా జరగచ్చు. తిరుమల పైన కూడా వీళ్ళు పర్మిషన్లు ఇచ్చి వేరే సంస్థలకి అక్కడ ఏర్పాటు చేసుకునే అవకాశం ఇవ్వచ్చు. తద్వారా పవిత్రతకు పూర్తిగా భంగం కలిగించవచ్చు. దీన్ని అయితే మనం ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగించకూడదు. మన వ్యతిరేకత ఖచ్చితంగా తెలియజేయాలి. గతంలో కూడా చూస్తే హిందూ సమాజానికి బయట శత్రువుల కంటే అంతర్గత శత్రువుల ద్వారానే నష్టం ఎక్కువ జరిగింది. ఇది చరిత్రలో కూడా మనం చూస్తే తెలుస్తుంది. తురకలు కానీ మిషనరీలు కానీ ఇండియా పైన పూర్తి స్థాయి ఆధిపత్యం చెలాయించే స్థాయికి వచ్చాయి అంటే దానికి పూర్తి కారణము వాళ్ళ శక్తియుక్తులు కాదు. అది ఇండియాలో ఉన్న హిందూ సమాజము వాళ్ళకు ప్రత్యక్షంగా కానీ లేకపోతే పరోక్షంగా కానీ సహకరించడం వల్లనే ఇదంతా సాధ్యమైంది. లేకపోతే ఈ తురకలు వీళ్ళు ఇండియా పైన దండెత్తినప్పుడు మనోళ్ళంతా సంఘటితంగా పోరాడి ఉంటే పరిస్థితి ఇంత దాకా వచ్చేది కాదు. వచ్చిన తర్వాత కూడా చట్టాలు ఏర్పాటు చేసినప్పుడు ఒక వర్గానికి ఒక విధమైన చట్టము, పర్సనల్ లాలు, ఇంకొక వారికి 100 ఏళ్లకు 200 ఏళ్లకు భూములు కట్టిపెట్టడము. అదే హిందూ సమాజానికి వచ్చేళ్ళకి ప్రతి ఒక్కటి గవర్నమెంట్ కంట్రోల్ కిందకి రావడము, ఇలాంటి గతంలో ఎన్నో చేశారు, ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. రీసెంట్గా చూస్తే గత ప్రభుత్వం అంతకుముందు చంద్రబాబు ప్రభుత్వంలో విజయవాడ చుట్టుపక్కల ప్లేస్లలో డెవలప్మెంట్ పేరుతో ఎన్నో గుళ్ళు కూలగొట్టారు. జగన్ ప్రభుత్వంలో ఎన్నో గుళ్ళ పైన దాడులు జరిగాయి. ప్రభుత్వం తరపున ఎవరు సివియర్ యాక్షన్ తీసుకోలేదు. ప్రజలు ఒక స్థాయిలో నిరసన తెలిపినా కూడా దానివల్ల ఎలాంటి ఫలితము రాలేదు. దీన్ని చూసిన తర్వాత రాజకీయ నాయకులు అందరూ దే ఆర్ జస్ట్ టేకింగ్ అస్ ఫర్ గ్రాంటెడ్. సో హిందూ సమాజం మీద మనం ఎలాంటి యాక్షన్స్ తీసుకున్నా వ్యతిరేకత రాదు, మన ప్రభుత్వానికి వచ్చిన ముప్పు వాటిలేదు. అదే వేరే మత సంస్థలకు సంబంధించిన ఎలాంటి కట్టడానికి కానీ ఎలాంటి నిర్ణయాలకు కానీ ఫస్ట్ వాళ్ళని సంప్రదించి తీసుకుంటారు. కానీ మన భారతీయులు హిందూ సమాజాన్ని మీదకి వచ్చేటప్పటికి ఫస్ట్ నిర్ణయాన్ని ప్రకటిస్తారు, ఆచరణ చేస్తారు. తర్వాత నిరసన తెలిపినా కూడా దాని గురించి పట్టించుకునే నాదుడే ఉండడు. ఇక్కడ సమస్య ఏంటంటే ఆ నిర్ణయాలు తీసుకునేది, దాన్ని ఎగ్జిక్యూట్ చేసేది కూడా మన హిందూ రాజకీయ